आप देख रहे हैं तेलंगाना समाचार। డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి, విద్యార్థుల ప్రవర్తనను నిత్యం గమనించాలి. కలెక్టర్ పమేలా సత్పతి. యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్, ఎక్సైజ్ శాఖ, శిశు సంక్షేమ శాఖ, వైద్య, తదితర శాఖల అధికారులతో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. మత్తు పదార్థాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై పాఠశాలలు, కళాశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పోలీస్, ఎక్సైజ్, విద్యాధికారులు కలిసి రోడ్ల పక్కన పాఠశాలలు, పాన్ షాపుల్లో తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రవర్తనను నిత్యం గమనించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు సూచించారు. అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వాములను చేస్తూ మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై ఉపన్యాసం, చిత్రలేఖనం పోటీలు నిర్వహించాలని పేర్కొన్నారు. కరీంనగర్ సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లో మనం ఇప్పుడు స్కూల్ లెవెల్లో సాచురేషన్ బేసిస్ లో క్లబ్స్ ఫామ్ చేసుకున్నాము, కమిటీస్ ఫామ్ చేసుకున్నాము. వాళ్ళందరికీ కూడా ఒక ఓనర్షిప్ రావాలని ఒక బ్యాచ్ ఇచ్చాము. నషాముక్త భారత్ అభియాన్ కింద ఒక కాన్షియస్నెస్ క్లబ్ బ్యాచ్ ఇచ్చాము. సో కొంత ఉంది దట్, అంటే ఇఫ్ యూ గో టు స్కూల్స్ అండ్ అడిగినా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. కానీ సేమ్ థింగ్ మనకి కాలేజ్ లెవెల్లో కూడా కనపడాలి. సో 6 ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, డిగ్రీ కాలేజెస్ ఎన్నో ఉన్నాయి, ప్రైవేట్ ఐటీఐస్ బాగానే ఉన్నాయి. సో ఆ క్రౌడ్ అన్ని కూడా మనం చూడాలి. సో హాస్టల్స్ అండ్ కాలేజ్ క్రౌడ్స్ అట్లీస్ట్ వన్ టైం మనము ఈ ఎక్సైజ్ అండ్ పోలీస్ జాయింట్లీ మనం ఒకసారి తిరిగి, ప్లస్ ఒక కమిటీ అట్లీస్ట్ మన డిస్ట్రిక్ట్ లో కమిటీస్ ఏ పేరులో అయినా పర్వాలేదు, ఏడీసీ అంటే ఏడీసీ, వాట్ ఎవర్, ప్రహరీ క్లబ్స్ అంటారు కొన్ని డిపార్ట్మెంట్స్, అట్లా ఏదైనా ఒక కమిటీ మనం ఫామ్ చేసి వాళ్ళకి అవగాహన చేయాలి. 38 kg and 357 grams ganja, dry ganja, 5 ganja plants have been seized as of now. And this regular testing of these drug kits are being used to book cases against drug consumers also. 7 suspect sheets have been opened for offenders from which more than 1 kg ganja has been seized. Then as of now total 37 places though price checking has been done in BC, SC, ST welfare hostels. As per the decision taken in the last meeting for checking of private hostels also, so we have prepared schedule done and 8 places lo complete ayi. Inka total 43 places we have identified all over district. It includes town also, then areas in Rampadu, Gangadhar, Jamikunta, LMD, Karimnagar rural, Kotapalli. Ee area lo una anni hostels we will be checking as per the schedule. Then one more instruction was to do checking of this courier service also. So yesterday we started mass checking. I also went in. First checking was done in TG RTC courier bus depot. Akkada main concern is they don't do scanning. Whenever these parcels are sent, or scanning cheyadledu local only they don't, only they are dependent on self declaration. Anyways, we check the whole compound and go down, including the unclaimed articles there. And deeply in dorkaledu, but it will create a strong deterrence. Atlage private couriers evarana unnaru, BTDC, professional couriers, other places kuda vali godown kuda regular ga మనం check చేస్తాము. Yesterday this e-cart wala rehta, Amazon, Flipkart wala, that godown was also checked. In that their process is more professional. Enduku ante before sending these articles they do scanning and all, and it comes under proper packing and they are aware what is inside because they only have packed. The initial user has not packed it, the company has packed, so దీంట్లో chances తక్కువ ఉంటాయి. మెయిన్ మనకి ప్రైవేట్ కొరియర్ సర్వీసెస్ లో ఎక్కువ ఉంటాయి ఛాన్సెస్ ఈ టైప్ ఆఫ్ గాంజా స్మగ్లింగ్ చేయడానికి. సో త్రూ అవర్ డాగ్ స్క్వాడ్ విల్ బి కంటిన్యూయింగ్ దిస్ చెకింగ్. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ. నేను మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో వీటి వాడకం వలన కలిగే దుష్పరిణామాల గురించి
సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరు కూడా డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం చేసే కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తానని డ్రగ్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో చేస్తున్నాను.